హాయ్ హాయ్ సార్, హాయ్ 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 కార్తిక్. హాయ్ హాయ్ వెంకటేష్, హాయ్ రామ్. సరే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారిని మీట్ అయ్యారు నిన్న ఈవినింగ్. అది న్యూ ఇయర్ విషయం సంబంధించి ఆయన ఒక గుడ్ విల్ కోసం మీట్ అయ్యారని చెప్పి నిన్న సాయంత్రం చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు రేపటి రోజున ఏదైనా ఇప్పుడు తెలంగాణలో ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మనం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రిని అప్రోచ్ అవ్వాలి కాబట్టి వాళ్ళతో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల ఒక మంచి సత్సంబంధం ఉంటుందని చెప్పి కేసీఆర్ గారిని పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగింది. దానికి సంబంధించి నిన్నటి నుంచి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే పోస్టులు పెడుతున్నారు మొత్తం కార్యకర్తలు. ఈ రోజు ఆల్రెడీ వాళ్ళ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు ఈరోజు చెప్పారు రేవంత్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పడ్డ అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నారు మొత్తం. వీళ్ళందరూ మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళు ఈ పేజీలలో వీళ్ళు వచ్చేసి వీళ్ళు పొద్దుటి నుంచి చూస్తున్నాం మొత్తం అది ఇది అని చెప్పి పెడుతున్నారు. ఇప్పుడు 11 రోజులు ఇప్పుడు ఆయన అన్నం తినలేదు. ఆ రోజు జరిగింది వేరు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రం విభజించిన టైంలో ఇప్పుడు రెండు ప్రాంతాలకు సంబంధించి కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే ఇప్పుడు మన డిమాండ్లు మనం చెప్తాం. ఇప్పుడు తెలంగాణ సంబంధించి ఖమ్మంలో వచ్చేసి ఇప్పుడు 7 మండలాలు పోయినాయి. అట్లా ఇప్పుడు దానికి సంబంధించి మనకు కావాల్సిన డిమాండ్లు ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది. దానికి సంబంధించి మనకు కావాల్సిన మనం అడిగి తీసుకునే వాళ్ళం. అట్లా అడిగి తీసుకోకుండా ఏదో రాష్ట్రం వస్తుంది కానీ చెప్పి అనే ఊపులోనే మనం సైలెంట్ ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లే అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు ఒక పక్కన మన సోదరులు ఖాళీ కడుపుతో పడుకుంటే మనం బిర్యానీ తిని ఎంజాయ్ చేయలేం కదా. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ 2 ప్రాంతాల వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి ఆయన ఆ రోజు బాధపడ్డాను అని చెప్పారే కానీ ఏ రోజు కూడా తెలంగాణకు ఆయన వ్యతిరేకం అని చెప్పలేదు. అలాగే ఆయన అనంతపురం సభలో కూడా చెప్పారు ఆల్రెడీ తెలంగాణకు సపోర్ట్గా ఇప్పుడు మాట్లాడుతూనే వస్తున్నారు ఆయన. అందులో ఆయన కేసీఆర్ గారు ఇప్పుడు నాకు ఫస్ట్ నుంచి ఇష్టమే అని చెప్పి ఆయన మా అన్న తర్వాత నాకు ఇష్టం అని కూడా చాలాసార్లు చెప్పారు. ఆయన కలవడం తప్పేంటో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు మాత్రం ఒకటే ఆరాటపడిపోయి పొద్దుటి నుంచి ఆ పవన్ కళ్యాణ్ గారు అట్లా ఇట్లా అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకసారి మీ పార్టీకి సంబంధించిన మీ నాయకుడే మీరు ఇప్పుడు ఎవరిని చూసుకుని అయితే ఇంతగానో విరహితాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా క్లారిటీగా, ఆయన ఒక మంచి వ్యక్తి అని చెప్పి ఆయన ఒక హుందాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించారు. అట్లాగే ఇప్పుడు మీకు ఏమైనా సంబంధించి డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. ఓకే, వదిలేద్దాం బ్రదర్. కాకపోతే ఇప్పుడు తెలంగాణ సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు కలిసినప్పుడు వీళ్ళు ఫస్ట్ లోనే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే రిప్లై ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కత్తి మహేష్ సంబంధించి కత్తి మహేష్ తీసుకొచ్చిన పోస్టులు పెట్టడం, ఆయనకి సపోర్ట్ చేయడం, ఒక్కసారి మీరు మీ పేజీల్లో పెట్టే ముందు ఒకసారి మీరు వెళ్ళి ఆలోచించుకోండి. మీ కామెంట్లు ఒకసారి చదువుకోండి. మొత్తం ఒక 30 కామెంట్లు వస్తే దాంట్లో 20-28 కామెంట్లు మొత్తం మిమ్మల్ని వ్యతిరేకంగా తిడుతున్న కామెంట్లే వస్తున్నాయి. మొత్తం మేము డిస్లైక్ చేసి వెళ్ళిపోతాం అది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మీరు ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు క్యాంపెయిన్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏమీ ఉండదు. మీకు నష్టం చెప్తే ఏమీ తెలియదు. హలో సార్, అసలు కత్తి మహేష్ గారి గురించి నాకు మాట్లాడే ఆలోచనే లేదు. ఆయన గురించి మాట్లాడద్దు అనుకున్నా. కాకపోతే తెలంగాణలో ఫస్ట్ టైం టాపిక్ లో ఒక ఆయన అడ్రస్ చేసిండు కాబట్టి దాని గురించి రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా అడగండి, చెప్తాను. అవును బ్రదర్, కత్తి మహేష్ ని కన్ఫర్మ్ ఇగ్నోర్ చేయాలి. మనం ఇగ్నోర్ చేద్దామని అనుకున్నా. కాకపోతే తెలంగాణలో ఫస్ట్ టైం టాపిక్ కాబట్టి ఆయన తెలంగాణ సంబంధించి రెస్పాండ్ అయ్యండి కాబట్టి దాని గురించి నేను రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. లేకపోతే కత్తి మహేష్ గురించి అసలు ఇంతవరకు ఎప్పుడు నేను రెస్పాండ్ కూడా కాలేదు. ఇప్పుడు రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇప్పుడు తెలంగాణలో ఏదైనా సమస్య గురించి మాట్లాడితే ఎవరు రేవంత్ రెడ్డితో పోయి మాట్లాడాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పోయి మాట్లాడాలా? కేసీఆర్ ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు కాబట్టి ఆయనే సొల్యూషన్ తీసుకురాగలుగుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు కొంతమంది పోరాడి సాధించుకోవాలనుకుంటారు. అట్లా పోరాడడం వల్ల ఏం జరుగుతుంది, ఒకసారి మాట్లాడి కూడా సెటిల్మెంట్ చేసుకుని మనం పోరాడడం వల్ల అవతల వాళ్ళు ఇవ్వకుండా ఉండడం కూడా జరుగుతుంది ఒకసారి జిడ్డుకు తీసుకొని. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొన్ని విషయాల్లో సున్నితమైన విషయాల్లో మాట్లాడి చర్చించి క్లోజ్ చేసే మైండ్ సెట్ ఉంటుంది అతనికి. అందుకనే ఒక సత్సంబంధం ఉండాలని చెప్పి న్యూ ఇయర్ రోజు వెళ్ళి ఆయనకు విజిట్ చేయడం జరిగింది. ఏబిసిడీలు రాని పేజీలు అవే వాళ్ళకి ఐడియా. జనసేన టీఆర్ఎస్ పొత్తు ఉండొచ్చా అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సమాధానం చెప్పారు. నేను ఆ మైండ్ సెట్ తో దాన్ని ఇప్పుడు ఆలోచించి ఇప్పుడు నేను అసలు
దాని గురించి అయితే మాట్లాడలేదు కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ చెప్పలే కదా. ముందుకు ముందే మీరే ఊహించుకొని మొత్తం కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఏదో అయిపోతుందని చెప్పి ఆరాటపడి పవన్ కళ్యాణ్ గారి పొద్దుటి నుంచి ఎప్పుడెప్పుడో అన్ని తీసుకొచ్చి ఆ కత్తి మహేష్ పోస్టులు షేర్ చేయడం అవన్నీ పెట్టడం అయితే టైం వేస్ట్ మొత్తం అంతా మీకు. పొత్తుల గురించి ఎక్కడ చెప్పలేదు బ్రదర్. అదే నేను చెప్పేది. పొత్తులు అనేవి ఆ టైంకి ఎలక్షన్ టైంలో అప్పుడు ఆ టైంలో ఆలయం తీసుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఉంటే మన మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే జనసేన సంబంధించిన వాళ్ళే మంచి ఉంటే మంచి అని చెప్తారు, చెడు ఉంటే చెడు అని చెప్తారు. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైనా తప్పులు ఉన్నాయనుకో, ఇప్పుడు ఎంత బాగా అయితే మనం అప్రిషియేట్ చేశామో రేపటి రోజు ఏమైనా తప్పు ఉంటే కూడా మనం దానికి సంబంధించి అడుగుతాం. అట్లే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి ఏదైనా చేస్తే కూడా మనం దాని గురించి అడగడం జరుగుతుంది. దాన్ని అంతేలే కానీ ఇప్పుడు వాళ్ళ గురించి మంచి మాటలు ఇప్పుడు మొత్తం మీలాగైనా పొద్దుగుకులు ఇప్పుడు తిట్టుడే పని, ఇక తిట్టుడే రాజకీయం మొత్తం. పొద్దుగుకులు లేకనే ఇక మొత్తం ఆన్ చేసి ఏదోటి ఇక తిట్టాలి ఆయన్ని, ఇక ఏదో ఒకటి అనాలి. ఇప్పుడు పొద్దున్నే ఎవరో ఒకరు మంచి ఉంటే మంచి అని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. ఇన్ని రోజులు మేము కూడా చెప్తూనే ఉన్నాం కదా, మొత్తం ప్రశ్నిస్తూనే ఉన్నాం. లోపాలు వ్యవస్థలు ఏమైనా ఉంటే చెప్పి సాల్వ్ చేసే మెంటాలిటీ పవన్ కళ్యాణ్ గారిది. అనవసరంగా మీరు ప్రతి దానికి కూడా రాద్ధాంతం చేసి రచ్చ చేయడం అయితే కరెక్ట్ కాదు. సభ్యత్వం అవన్నీ ఇప్పుడు మనకైతే ప్రస్తుతానికి ఐడియా లేదు బ్రదర్. సాయంత్రం లోపు అంటే సంక్రాంతి తర్వాత నాకు తెలిసి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం. ఆల్రెడీ నిన్న 31st రోజు ఈవినింగ్ ఓపెన్ చేశారు కదా, పార్టీకి సంబంధించిన ఒక 5 మెంబర్స్ సభ్యత్వం కూడా రిజిస్టర్ చేసుకున్నారు కదా. బ్రో ప్లీజ్ కత్తి మహేష్ లాంటి వేస్ట్ గాడి గురించి వద్దు. హాయ్ ఆంజనీలు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు అనవసరంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాకే శత్రుత్వం ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఇందాక చాలా క్లియర్ గా పాప అతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి అప్పుడు ఏదైనా సరే అప్పుడు కరెంట్కి సంబంధించి విభజించేటప్పుడు జనాభా ప్రాతిపదికన చేస్తారని చెప్పి క్లియర్ గా చెప్పారు. కానీ జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం ప్రాతిపదికన ఇవ్వాలని చెప్పి అప్పుడు సోనియా గాంధీ గారితో మాట్లాడి ఇవ్వడం జరిగిందని కూడా చెప్పారు ఆయన క్లారిటీగా. ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ మీరు అలా చెప్పడానికి ప్రయత్నం చేయండి తప్పితే గానీ ఇండివిజువల్ గా ఇప్పుడు మీరు వ్యక్తిత్వాన్ని విమర్శిస్తే మాత్రం మేమైతే చూస్తూ ఊరుకో. అనవసరంగా మేము కూడా దానికి తగ్గట్టే మేము కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫస్ట్ వెంటనే తెలంగాణ ఇచ్చిందా? 1200 మంది విద్యార్థులు చనిపోయిన తర్వాత గానీ లాస్ట్ లో ఇప్పుడు కేసీఆర్ గారు అంత ఉద్యమం చేస్తున్నా సరే ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వలే కదా. లాస్ట్ లో అంతా టైం అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఎలక్షన్ టైంలో మీకు ఏదో ఎలక్షన్స్ లబ్ధి పొందుతారు కదా అని చెప్పి ఆశించి మీరు లాస్ట్ లో ఎలక్షన్ టైంలో తెలంగాణ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ప్రమోట్ చేసుకోలేపారు, అది మీ తప్పది. మీరు మొన్నటిదాకా కొట్టుకొని మొత్తం మీరు పాడు చేసుకున్నారు. దానికి మమ్మల్ని నిందించడం అయితే కరెక్ట్ కాదు. అది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీరు కరెక్ట్ చేసుకొని కొంచెం తెలివిగా ఇప్పటికైనా రాజకీయం చేస్తే కరెక్ట్గా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. ఆయనలాగే మీరు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. తెలంగాణ జనసేన సైనికులు ఎలా సన్నద్ధం కావాలి? ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మన గురించి ఇప్పుడు ఈ రోజు ఎవరైనా ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నప్పుడు మనం దాని గురించి మాట్లాడిపోతే ఏమవుతుందంటే ఇప్పుడు సమాధానం చెప్పలే అంటే అదే నిజం అని చెప్పి జనాలు అనుకుంటారు. అందుకే నేను పొద్దుట నుంచి చెప్తున్నాను, ఎవరైనా ఇప్పుడు మన గురించి తప్పు మాట్లాడినప్పుడు ఇప్పుడు తెలంగాణలో రియాక్ట్ అయ్యేది ఫస్ట్ సిచ్యువేషన్ కాబట్టి మనం దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ లోనే ఇప్పుడే చెప్పకపోతే రేపటి రోజున అదే నిజమని నమ్ముకునే పరిస్థితిలో ఉంటారు జనాలు. అందుకని తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఇప్పుడు ఏదైనా పవన్ కళ్యాణ్ గారి గురించి బ్యాడ్ గా పెట్టినప్పుడు మనం వెంటనే కంగారు పడకుండా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అర్థమయ్యే భాషలో మనం సమాధానం చెప్పాలి, వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలి. జరిగిన విషయం చిన్నదైనా ఏదో జరిగింది ఊహించి రాయడం చెప్పడం మన వ్యవస్థకి కొత్త కాదుగా. అదే ఇప్పుడు ఒక చిన్న విషయం జరిగితే ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని కూడా వీళ్ళు రాజకీయంగా చాలా వాడుకున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే అప్పుడు ఆయన 2 రాష్ట్రాలని విడగొట్టడం అనేది ఇప్పుడు ఇద్దరికి కూర్చోబెట్టి మనకు కావాల్సింది మనం డిమాండ్ గడుపుకునే పొజిషన్ లేదు అక్కడ. ఏదో తెలంగాణ ఇస్తాననే ఊళ్ళోనే ఎంతసేపు మనం ఏదో తీసుకుందాం అనే ముచ్చట్లోనే చెప్తే మనకు కావాల్సిన మనం ఇప్పటికి కూడా హైకోర్టు సంబంధించి గొడవ జరుగుతూనే ఉంది. గట్టిగా డిమాండ్ చేయలేం పొజిషన్. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాకైనా తెలంగాణకైనా సరే రెండింటికి కూడా కూర్చోబెట్టి ఎవరికి ఏం కావాలని చెప్పి విభజించుంటే బాగుండేది అని చెప్పి ఒక తన భావాన్ని వ్యక్తం చేశారు ఆయన. అంతే తప్పితే కానీ ఆయన తెలంగాణకు వ్యతిరేకం ఎప్పుడు చెప్పలేదు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద తెలంగాణ సపోర్ట్ మాట్లాడిన ఒకే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకెవరిని ఉంటే మీరు చూపెట్టండి కావాలంటే. అపార్ట్ ఫ్రమ్ యువర్ డెసిషన్ జస్ట్ క్రూషియస్ అబౌట్ అవర్ కొత్తగూడెం పాలిటిక్స్ ఈస్ జనసేన రియల్లీ ఇంపాక్ట్ అవర్ కేజీ మోటార్స్.
తప్పకుండా బ్రదర్, పవన్ కళ్యాణ్ గారిని గెలిపిద్దాం. ఇప్పుడు ఆయన ఎంతో నిబద్ధతో వస్తున్నాడని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి 45 నిమిషాలు స్పీచ్ చూస్తే ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడారో మీకే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట ఎవరైనా మాట్లాడాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆయన నిజాయితీ పరుడు. ఇప్పుడు మీడియాకు సంబంధించిన ఒక ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా లాలుచి పడ్డారా అంటే ఆయన డైరెక్ట్ చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు లాలుచి పడే వ్యక్తి కాదు, ఆయన గురించి నాకు తెలుసు అని చెప్పి రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ చెప్పారు. ఇంకా మీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళని సరే మీరు రాసే వాళ్ళు కొంచెం ఆలోచన చూసి మీ పేజెస్ వాళ్ళు ఏదో జనాలకు ఎక్కియాలంటే ఎక్కించుకునే రోజుల్లో ఇప్పుడు లేరు. ఇంతకుముందంటే జనాలకు ఒక అవగాహన లేదు కాబట్టి మీరు ఏది చెప్తే అదే నిజం అనుకునే భ్రమలో ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు. నిజమేంటో జనాలకు తెలుసు. మీరు ఒక్కసారి మీ పోస్టుల కింద వెళ్ళి కామెంట్లు చూసుకుంటే మీకే అర్థమవుతుంది మొత్తం అంతా. కేసీఆర్ పాలనలో 3 ఎకరాల గురించి అడగలేదు, విద్యార్థి గురించి అడగలేదు. అడుగుతారు బ్రదర్, అట్లేం లేదు. మంచి ఉంటే మంచి అని చెప్తారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఇన్ని రోజులు మరి మన వాళ్ళందరూ ఫైట్ చేశారు, అవన్నీ ఇచ్చేసిందా? లేదు కదా. ఇప్పుడు కొన్ని మాట్లాడి కూడా సెటిల్మెంట్ చేసుకునేవి ఉంటాయి. మొత్తం మంచి ఉంటే మంచి అని చెప్పాలా, చెడు ఉంటే చెడు అని చెప్పాలా. అదే పవన్ కళ్యాణ్ గారి విధానం. ప్రశ్నించాలా. ఇప్పుడు మాట్లాడుకొని సర్ది చెప్పుకునే దానికి ప్రతిదానికి గొడవ చేయలేం కదా. మాట్లాడుకొని కూడా తీర్చుకునే సమస్యలు ఉంటాయి. ఆ గుడ్ విల్ కోసమే ఇప్పుడు కేసీఆర్ గారితో రిలేషన్ అనేది రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ జనసేనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే మేము ప్రతిదానికి ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి పోరాడుకుంటే కూర్చోలేం కదా. కొన్ని మాట్లాడి కూడా సర్ది చెప్పుకునేవి ఉంటాయి. అలాగే కేసీఆర్ గారితో ఒక రిలేషన్ ఉంటే మంచిది. ఆయన క్లియర్ గా చెప్పారు, ఒక గుడ్ విల్ కోసం మాత్రం వచ్చాను నేను. అలాగే 24 గంటల కరెంట్ అనేది రైతులకు ఇవ్వడం అనేది మంచిది అని కూడా చెప్పారు ఆయన. దాంట్లో తప్పేమని చెప్పు. అవును ఆంజనేయులు. అందుకే ఇప్పటికైనా మీరు ఆలోచించి కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా కొంచెం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో కంటే ఎక్కువ తెలంగాణలో ఇక్కడే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. మీరు పెట్టే పోస్టుల కింద వెళ్ళి ఒక్కసారి మీరు చూసుకోండి. మిమ్మల్ని మొత్తం అందరు తిడుతున్నారు చెప్తే మిమ్మల్ని ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు. అది మీడియా వాళ్ళు అనేది వాళ్ళకి నచ్చినట్టు రాస్తారు. ఆ 11 రోజులు అన్నం తినేది అది అని చెప్పి మొత్తం అన్ని రాసినవన్నీ అదంతా వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. ఒక్కసారి మీరు పెట్టిన పోస్టులను వెళ్ళి క్లియర్ గా చదవండి. దాంట్లో వెళ్ళి చదివితే మీకే అర్థమవుతుంది. దాన్ని బలవంతంగా ఇప్పుడు విడగొట్టడం అనేది తప్పు అని చెప్పి ఆయన ఉద్దేశం అంతే. ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిన వాటా వాళ్ళకి వెళ్తే తెలంగాణకు రావాల్సిన తెలంగాణకు వచ్చి మనం గట్టిగా అడిగి మాట్లాడి తెచ్చుకునే పరిస్థితి నుంచి వాళ్ళు డోర్లు వేసి బలవంతంగా ఇచ్చి ఇప్పుడు మనం కూడా ఇప్పుడు 7 మండలాలు పోయినాయి. డిమాండ్ చేసే పొజిషన్ ఉందా? ఏం లేదు కదా. అరవకుండా ఉన్నాం, ఖమ్మంలో పోయినాయి కదా. మనకు కావాల్సిన మనం గట్టిగా అడిగి తెచ్చి కొత్త రాష్ట్రం ఏర్పడింది. వాళ్ళని డిమాండ్ చేసి తెచ్చుకునే పొజిషన్ ఉందా? అప్పుడు లేదు కదా. అట్లే కాంగ్రెస్ వాళ్ళు ఏం వెంటనే ఇవ్వలేదు కదా. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఇచ్చారని చెప్పి నేనే చాలాసార్లు చెప్పాను. నేను సోనియా గాంధీ గారు లాస్ట్ లో ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు అంతే. అది కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి ఎంత ఫైట్ చేసినా సరే సోనియా గాంధీ అయితే ఫస్ట్ లో ఇవ్వలేదు కదా. 1200 మంది విద్యార్థులు చనిపోయారు కదా. చనిపోయిన తర్వాత కదా ఇచ్చింది. లాస్ట్ లో ఇచ్చింది మీరే. దాన్ని ప్రమోట్ చేసుకోవడం మీ వల్ల కాలేదు. అది అవునండి, రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా సలహా ఇచ్చారు. స్పిరిట్ ఆఫ్ తెలంగాణ ఆ పేజీ వాళ్ళు కూడా పెట్టారు మొత్తం చాలా. ఇంకేదైనా డౌట్లు ఉంటే అడగండి, చెప్తాను. ఊకే పాటికి 10 సార్లు ఎప్పుడో అయిపోయినన్ని తీసుకొచ్చి ఊరికి అది పెట్టి ఏదైనా ఉంటే డైరెక్ట్గా అడగండి. ఇప్పుడు లైవ్ లో ఉన్నా కదా, అయిపోయింది దాన్ని తీసుకొచ్చి అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు మీకు నచ్చినట్టు మీరు రాసుకొని అది మా మీద రుద్దుదాం అంటే ఇప్పుడు కుదరదు. మొత్తం మీరు ఒక్కసారి జనాలు ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చేసింది. ప్రతి దానికి జవాబు చెప్పే పొజిషన్లో ఉన్నారు అందరూ. నిజాలు ఏంటని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. సరే, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఎవరైనా సరే, కాంగ్రెస్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, దాని గురించి ఇప్పుడు మన గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్ గా పెడితే వాళ్ళకి వెంటనే అక్కడ కౌంటర్ ఇవ్వండి. కౌంటర్ ఇవ్వడం అంటే మనం ఏది గొడవలకు దిగడం కాదు. వాళ్ళు అడిగిన దానికి మనం సమాధానం చెప్పడం అనమాట. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి మొత్తం నమస్తే రాజేష్. సరే మరి ఉంటానుగా.